మతోన్మాదం అంతం, సిజేఏసీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగూడి, జాతీయ అధ్యక్షులు. గడిచిన 30వ తారీఖు మార్చి నెలలో వివిధ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో దైవజనులు క్రీస్తు నందు హతసాక్షై సత్సాక్ష్యం కలిగి తన సాక్ష్యముతో దేవుడు ఈ రాష్ట్ర వ్యాప్తముగాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగాను, దేశవ్యాప్తముగాను, ప్రపంచవ్యాప్తముగాను అనేక మంది క్రైస్తవులను, మానవతావాదులను, నిజమైన భారతీయులను ఆలోచింపజేసి ఐక్యతలోనికి తీసుకొచ్చి న్యాయం కోసం పోరాడే విధముగా దేవుడు గొప్ప కార్యము తన ఆత్మ సహాయంతో చేశాడు. ఇలాంటి సత్సాక్ష్యం కలిగిన వ్యక్తి జీవితాన్ని హత్య చేయటానికి, మొదటేమో వ్యక్తిని హత్య చేశారు, తర్వాత తన వ్యక్తిత్వాన్ని, సాక్ష్యాన్ని హత్య చేయటానికి కుట్ర చేసి వివిధ ఫేక్ వీడియోలు, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి పగడాల ప్రవీణ్ కుమార్ గారు మద్యం షాపులోనికి వెళ్ళినట్లు, మద్యమ బాటలు కొనినట్లు పచ్చి తాగుబోతుగా క్రియేట్ చేస్తూ ఆయనంతటా ఆయన పడుతూ లేస్తూ చిట్ట చివరికి తనంతట తాను పడి చనిపోయాడు అనే విధముగా క్రియేట్ చేయటానికి కొన్ని శాటిలైట్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఉన్న ఛానల్స్, ప్రింట్ మీడియా కూడా కుట్రపూరితంగా కుమ్మక్కై హత్య చేసిన నరహంతకులను దాస్తూ ఈ కేసుని తప్పుదావ పట్టిస్తూ, ఎంక్వైరీని తప్పుదావ పట్టిస్తూ అల్లకల్లోలం చేశారు. అయితే దీనిని యావత్తు క్రైస్తవ సమాజం, మానవతావాదులు, నిజమైన భారతీయులు, నిజమైన ఆంధ్రులు తిప్పిగొట్టేలేకే తోక ముడిచి ఆ ఫేక్ వీడియోలు కనుమరుగైపోయాయి. అయితే నేను ఈ వీడియో ద్వారా గౌరవ ఆంధ్రజ్యోతి వారిని, గౌరవ TV5 వారిని, ఎవరైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారు తాగుతున్నాడు, బార్ షాపులోకి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయి పడిపోయాడని ఆ వీడియోలు నమ్మి టెలికాస్ట్ చేశారో గౌరవ మీడియాని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడండి, తదుపరి మీరే దీనికి సమాధానం చెప్పండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు అంటూ కూడా ఎస్పీ కిషోర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వ్యవస్థ వీఆర్ టేకింగ్ ఆల్ డీటెయిల్స్, చాలా డీటెయిల్ చేస్తున్నాం. సూన్ అది కూడా యాజ్ అండ్ వెన్ ఒక ఇది వచ్చినప్పుడు వీ విల్ కండక్ట్ ప్రశ్న. ఏం లేదు, ఇవన్నీ మీరు కూడా అలాగ అడుగుతారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏదున్నా మమ్మల్ని అడగండి, నేను కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే వీఆర్ ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసినంత కూడా వీ సెండ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్. దే విల్ అనలైజ్, దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ రిపోర్ట్స్. దాని మీద మళ్ళీ ఇంకో అందరు కోఆర్డినేటెడ్ గా ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ ఇప్పుడు నేను చెప్తుందండి. దాని మీద మనం ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వీ విల్ బుక్ కేసెస్. అడ్డదిడ్డంగా మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు, ఇది వేరు. పోలీస్ అనేది ఒక వ్యవస్థ, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అన్ని కేసుల్లాగా ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్. నేను మమ్మల్ని అథెంటిసిటీగా తీసుకోండి, నేను చూపిస్తే ఇన్వెస్టిగేషన్ చూపిస్తాను. క్లియర్ అర్థమైందండి. సో ఇన్వెస్టిగేషన్ చూశారు కదా, ఇది సాక్షాత్తు తూర్పుగోదావరి జిల్లా గౌరవ ఎస్పీ నరసింహ కిషోర్ IPS వారు నిన్నటి దినాన అనగా ఏప్రిల్ 9వ తారీఖున ప్రెస్ మీట్లో ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన వీడియోలే ప్రామాణికం, మేము రిలీజ్ చేయని ఏ వీడియోలతో మాకు సంబంధం లేదు. సోషల్ మీడియాలోనైనా, ఎలక్ట్రానిక్ మీడియాలోనైనా టెలికాస్ట్ అయిన వీడియోలతోనైనా, ఆ వీడియోలను అనుసరించి రాసిన పిచ్చి రాతలు వివిధ ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూస్కైనా మాకు సంబంధం లేదనే రీతిలో వారు తేల్చి చెప్పారు. ఇప్పుడు గౌరవ ఎస్పీ గారి మనం బట్టి ABN ఆంధ్రజ్యోతి వారు, TV5 వారు, ఇంకెవరెవరు పగడాల ప్రవీణ్ కుమార్ గారి విషయాన్ని హత్య చేయటానికి కుట్ర చేశారు, వారందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎస్పీ గారు ఆ వీడియోలు మాకు సంబంధం లేదన్నారు. మరి మీకు ఎవరు ఇచ్చారు ఈ వీడియోలు? ఎవరు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు? మీరు ఎంత కమ్ముడిపోయారు అనేది ఇది ప్రజాభిప్రాయంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిలదీస్తున్నాను. మీరు దీనికి జవాబు చెప్పాలి. ఇకపోతే నేను మొదటి నుండి చెప్తున్నా, మనం ఎవ్వరూ డైవర్ట్ అవ్వద్దు. మనకి ప్రామాణికమైన సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయంటే గౌరవ పోలీసు వారి నోట నుండి వచ్చిన మాటలు, గౌరవ పోలీసు వారు రిలీజ్ చేసిన CCTV ఫుటేజులు,
గౌరవ పోలీసు వారు చదివి చూపించి వినిపించిన పోస్ట్ మార్టం రిపోర్టు ఇవే మనకి ప్రామాణికం. కానీ దీనికి భిన్నంగా ఎన్ని వార్తలు వచ్చినా లేదా ప్రపంచం అంతా ఏకమై పగడాల ప్రవీణ్ కుమార్ గారి సాక్ష్యం మీద దాడి చేసినా మనం ఎవరిని కలవరపడవద్దని నేను చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మనకి న్యాయం జరుగుతుంది. అలాగే గౌరవ పోలీసు ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని మీరు బహిరంగంగా ప్రెస్ మీట్లో ప్రకటించినప్పుడు ఆ వీడియోలను క్రియేట్ చేసి ఈ ఎంక్వైరీని తప్పుదావ పట్టించి మరణించిన వ్యక్తి సాక్ష్యాన్ని హత్య చేయడానికి కుట్ర చేసిన కుట్రదారులు ఎవరో కూడా వెలికి తీయాలి. ఆ వీడియోలను టెలికాస్ట్ చేసిన వారిని కూడా విచారణ జరిగించాలి. దీని వెనక ఖచ్చితంగా మాకు బలమైన అనుమానాలు నిజమైనట్టుగా నిరూపణ జరుగుతున్నాయి. గౌరవ ఎస్పీ ఆ వీడియోలతో మాకు సంబంధం లేదు అన్నాడు అంటే ఖచ్చితంగా ఆ వీడియోలను ఫేక్ వీడియోలను క్రియేట్ చేసింది హత్య చేసిన వాళ్ళే, నరహంతకులే అనేది మేము బలంగా ఇప్పుడు నమ్ముతున్నాం. ఖచ్చితంగా వాళ్ళెవరో కూడా బయటకు రావాలి. ఎల్బీ నగర్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి. విజయవాడ బారు షాపులో క్రియేట్ చేసిన ఆ వీడియో బయటకు రావాలి. ఏలూరులో బారు షాపులో క్రియేట్ చేసిన ఆ వీడియోకి సంబంధించిన వ్యక్తులు బయటకు రావాలి. ఆ వీడియోలలో పగడాల ప్రవీణ్ కుమార్గా క్రియేట్ చేసిన నటించిన వ్యక్తి బయటకు రావాలి. వివిధ టోల్ గేట్ల ముందు పడిన వివిధ యాక్సిడెంట్లు చేసిన వ్యక్తి ఎవరో బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వారెవరో గౌరవ పోలీసు వారు పట్టుకొని మీడియా ముందుకు తేవాలని మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJS నుండి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక వాళ్ళతో మాకు సంబంధం లేదని వాళ్ళని అంతే వదిలేస్తే మాత్రం చట్టంకి మీరు జవాబు చెప్పాలని కూడా గౌరవ పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలా, మీడియాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలా, పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. కానీ మీరు ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడి చేస్తారో ఆ తర్వాత ఖచ్చితంగా చట్టానికి, రాజ్యాంగానికి, గౌరవ న్యాయస్థానాలకు ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ వీడియోలతో మాకు సంబంధం లేదు అని మీరు నిర్ధారణ చేసినప్పుడు ఆ వీడియోలు క్రియేట్ చేసిన వ్యక్తులను పట్టుకోవాలి. ఆ వీడియోలు ఎక్కడెక్కడ క్రియేట్ అయినాయో ఆ వ్యక్తులను పట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో చూపించా, ఒక వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని తాగుబోతుగా చిత్రీకరించండి, వార్షాపులో పంపించి AI ద్వారా తప్పుడు వీడియోలు క్రియేట్ చేయమని చెప్పిన వ్యక్తి వాయిస్ను పెట్టి ఆ వ్యక్తిని విచారణ జరిగించాలి. అంతేకాదు బొమ్మూరు దగ్గర ఉండే సతీష్ అనే వ్యక్తిని కూడా విచారణ జరిగించాలని గడిచిన లైవ్ వీడియోలో ఒక వ్యక్తి సహోదరుడు లైవ్లో నాతో పంచుకున్నాడు. ఇవన్నీ కూడా దయతో గౌరవ పోలీసు వారు పరిగణలోకి తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా అపోహ పడవద్దు. మనకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించారు, లోకేష్ బాబు గారు స్పందించారు, హోంమంత్రి గారు స్పందించారు, స్థానిక ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారు స్పందించారు. ఇంతమంది స్పందించినప్పుడు మనకి న్యాయమే జరుగుతుంది. ఐజీ స్థాయి అధికారి కూడా ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా ఇక నుంచి ఎంక్వైరీ జరుగుతుందని కూడా బలంగా నమ్ముతున్నాను. మనకి పోలీసు వారు రిలీజ్ చేసిన CCTV ఫుటేజ్ల ఆధారం, వాటి మీద మన కేసు నిలుస్తుంది, వాటి మీద మన కేసు గెలుస్తాం. వాటి మీదే పగడాల ప్రవీణ్ కుమార్ గారి హతసాక్షి మరణానికి నిజమైన నివాళులు జరుగుతాయని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJS నుండి నేను చెబుతున్నాను. ఎవరు కంగారు పడొద్దు. మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా పోలీసు వారు నోటీసులు ఇచ్చి మీరు హత్య అంటున్నారు కదా, దీనికి మీ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే ఒకటే చెప్పండి, మాకు ఆధారం గౌరవ SP గారు, IG గారు చూపించిన CCTV ఫుటేజీలే, గౌరవ SP గారు మాట్లాడిన మాటలే, గౌరవ IG గారు చదివి వినిపించిన పోస్ట్ మార్టం రిపోర్టే. యాక్సిడెంట్గా చిత్రీకరించబోయిన హత్య నేరాన్ని పగడాల ప్రవీణ్ కుమార్ గారి మహిమ దేహం పడి ఉన్న ప్లేసు, అక్కడున్న అనేకమైన సాక్ష్యాలు, అవే మాకు ఆధారాలు అని మీరందరూ ఒక్కి నొక్కానికి గట్టిగా చెప్పండి, భయపడమాకండి. ఒకవేళ మన మీద కేసు పెట్టి జైలుకి పంపుతారంటే పోదాం, జైలుకి వెళ్దాం. నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు అనేక మంది భక్తులు చెరసాల్లోకి వెళ్ళలేదా? చెరసాల గురించి చెప్పేవాళ్ళమేనా? చెరసాల్లోకి వెళ్ళే పరిస్థితులు వస్తే పారిపోతామా? ధైర్యంగా వెళ్ళాలి. వెళితే అక్కడ మెజిస్ట్రేట్ వారి ముందు మనల్ని హాజరుపరుస్తారు. దండం పెట్టి జరిగినవన్నీ చెప్పాలి. మనం ఒక సాక్ష్యం అవుతాం. కేసులు పెడుతున్నారని, నోటీసులు ఇస్తున్నారని భయపడేవాళ్ళు పిరికి పందలు, వీళ్ళకి పరలోక రాజ్యంలోని చోటు లేదని లేఖనం చెబుతుంది. దేవుని పక్షాన, సత్యము పక్షాన, దైవజనుల పక్షాన నిలబడే సమయం, గొప్ప అవకాశం దేవుడిచ్చాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. నోరు విప్పండి, గళం విప్పండి. శాంతియుతంగా మనం నిరసన ర్యాలీ చేద్దాం. ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, అధికారులు విమర్శించొద్దు. ఆ వీడియోల మీద మీ గళం ఇప్పండి. ఆ డెడ్ బాడీ పడి ఉన్న
స్పాట్లో ఉన్న సందేహాల మీద మీరు గళం ఇప్పండి. ఏమేమి ఉండి వాటిని అడగండి. మీ వద్ద ఏమేమి ఆధారాలు, దానికి సంబంధించిన అనుమానాలు ఉంటే వాటి గురించి మాట్లాడండి. ఓకేనా? వాడి మాట ఇంకెవరి మాట మీరు వినవద్దు. ఇదే మనకు బలమైన ఆధారం. కాబట్టి నేను నమ్ముతున్నాను గౌరవ పోలీసులని విచారణ చేస్తారని. వాళ్లే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపారు అనడానికి మాకు బలమైన నిర్ధారణ. మీరు ఆ వీడియోలు మాకు సంబంధం లేవు అన్నారు కాబట్టి ఇప్పుడు హంతకులు వాళ్లే, నేరగాళ్ళు వాళ్లే. వాళ్ళ వెనక కూడా ఒక పోలీస్ ముఠా ఉంది. తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా ఇల్లీగల్గా కిడ్నాప్ చేసి వాళ్ళే చంపి లేదా మతోన్మాదులకు అప్పచెప్పి చంపించుంటారు. అందుకే దీనింత తారుమారు చేస్తున్నారు అనేది మా బలమైన అనుమానం, బలమైన ప్రజల అభిప్రాయం కూడా. ఈ అనుమానాల్ని, ఈ అభిప్రాయాన్ని మీరు గౌరవించి విచారణ జరిగించాలని ప్రభు పేరట కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.